హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ బ్లౌజ్ వర్క్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో ఈ విధంగా వైట్ పెన్సిల్ యూస్ చేసి ఫ్రీ హ్యాండ్తో వేసేసుకోవచ్చు. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం తీసుకుని నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక సైడ్ నుంచి వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే అవుట్లైన్ కుట్టుకోవాలి. ఇది కార్డ్ కుట్టుతో కుడుతున్నానండి. బేసిక్ స్టిచ్ కాబట్టి ఎవరైనా కుట్టేయగలుగుతారు. బిగినర్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసేయగలుగుతారు ఈ డిజైను. ఇదే కాదండి, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. సింపుల్ డిజైన్స్, బిగినర్స్ ఈజీగా నేర్చుకునే డిజైన్స్, మిర్రర్ వర్క్ డిజైన్స్, థ్రెడ్ వర్క్ డిజైన్స్, ఎంబ్రాయిడరీ వర్క్లోనే కాకుండా రీయూజ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. వేస్ట్ మెటీరియల్తో చేసే డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ముగ్గు డిజైన్లో బ్లౌజ్ డిజైన్స్ చూపించమని చాలామంది అడుగుతున్నారు కదా. ఇక్కడ వచ్చేసి నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. డిజైన్లో రౌండ్ సర్కిల్ వేసుకున్నాం కదా, ఇక్కడ గమ్ అప్లై చేసుకొని పైనుంచి మిర్రర్ని స్టిచ్ చేసుకోవాలి. ఇవైతే రేక్ మిర్రర్స్ 3mm రేక్ మిర్రర్స్ తీసుకున్నాను. ఒకటి తీసుకుని ఇక్కడ ఈ విధంగా స్టిక్ చేసేయాలి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం తీసుకోవాలండి. ఇది 4 వరుసలు తీసుకోవాలి. మగ్గం స్టైల్లో చేసుకుని మిర్రర్ వర్క్ చూపిస్తున్నాను. అంటే ఒకవైపు నుంచి పెంచుకుంటూ ఒకవైపు నుంచి తగ్గించుకుంటూ హ్యాండ్తో ఈజీగా వేసేయచ్చు. కాకపోతే ఇది మిర్రర్ పూర్తిగా ఆరిన తర్వాత వర్క్ చేసుకోవాలి, లేదంటే మిర్రర్ జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఆరిన తర్వాతే కుట్టడం స్టార్ట్ చేయాలి. మిర్రర్ వర్క్ని చాలా విధాలుగా కుట్టడం చూపించానండి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ఒకసారి చూడండి. బేసిక్గా గొలుసు కుట్టుతో కుట్టడమే వస్తుంది చాలామందికి. చాలా రకాలుగా కుట్టుకోవచ్చు మిర్రర్ వర్క్ని. ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి చుట్టూ వచ్చేసింది కదా. ఈ చివరికి వచ్చేసరికి నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. మిర్రర్ కానుకొని డిజైన్ వేసుకోవాలి. ఏమీ లేదండి, చిన్న లైన్స్లా వేసాను ఈ విధంగా. బ్లౌజ్ మీద వేసేటప్పుడు మొత్తం కరెక్ట్గా రావాలి అంటే ఒక దాని మీద, అంటే ఒక పేపర్ మీద వేసుకున్న తర్వాత అప్పుడు ట్రేస్ చేసుకోండి. కార్బన్తో వేసుకున్నట్లయితే ఈజీగా అన్నీ ఈక్వల్గా వస్తాయి డిజైను. ఇక్కడ వచ్చేసి మొత్తం గొలుసు కుట్టు కుట్టేస్తున్నానండి. ఒక్కొక్క లైను సింగిల్ లైను, అంటే లేజీ స్టిచ్తో ఒక్కొక్క లైన్ వేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. పై కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే థ్రెడ్ ఏం చేంజ్ చేయలేదు, సేమ్ కలర్ వేసేసాను. ఈ విధంగా మొత్తం వేసేసాయండి లైన్స్ అన్నీ. వేయటం అయిపోయిన తర్వాత బీడ్స్ తీసుకోవాలి. ఇవి గోల్డెన్ బీడ్స్, చిన్న సైజు 0 సైజు బీడ్స్ అండి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం తీసుకుని ఒక్కొక్క బీడ్ వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. కంప్లీట్ అయిపోయింది. సింగిల్ పుట్టితో బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.